జై శ్రీకృష్ణ. ఈరోజు మనం కాలభైరవుని ఆరాధించటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాము. శివునిచే సృష్టించబడిన కాలభైరవుడు బ్రహ్మ అహంకారాన్ని తగ్గించటానికి బ్రహ్మకున్న 5 శిరస్సుల్లో ఒకదాన్ని ఖండించడంతో ఆయన చతుర్ముఖుడైనాడు. అంతవరకు బ్రహ్మకు 5 ముఖాలు ఉండేవని చెబుతారు. శిరస్సు తుంచిన కాలభైరవునికి బ్రహ్మహత్యా పాతకము చుట్టుకుంటుంది. బ్రహ్మ శిరస్సును బదరీనాథ్ వద్ద గంగ ఒడ్డును ప్రతిష్ఠించి స్నానం చేస్తే ఆ పాపం పోతుందని చెప్పడంతో ఆ ప్రకారమే చేసి దాని నుంచి విముక్తుడవుతాడు. అయితే బ్రహ్మతలను ఖండించమన్న ఆజ్ఞను కూడా ఏమాత్రం తడబాటు లేకుండా వెంటనే శిరసావహించి నెరవేర్చినందుకు శివుడు ఎంతో సంతోషించి శివుడు కాలభైరవుని క్షేత్రపాలకుడిగా ఆ క్షేత్రాన్ని దర్శించేవారు ముందుగా కాలభైరవుని దర్శించి తర్వాతనే తనను దర్శించాలని, ఆ విధంగా చేసిన వారికి ముక్తి లభిస్తుందని వరమిచ్చాడు. కాలభైరవుని ఆరాధించటం వలన భయము, వ్యాధి, అకాల మరణము, వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి. కాలభైరవుడిని ఆరాధిస్తే ధైర్యము, ఆత్మవిశ్వాసము మరియు జీవితంలో విజయాన్ని పొందుతారు. కాలభైరవుడిని ఆరాధిస్తే రాహువు, కేతువు మరియు శని గ్రహాల లోపాలని కూడా శాంతింపజేస్తాయి. కాలభైరవ జయంతి ఎలా చేసుకోవాలంటే, ఆలయం లేదా ఇంటి పూజ గదిలో కాలభైరవుడి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఏర్పాటు చేయాలి. ఆవ నూనెతో దీపారాధన చేసి భైరవ చాలీసా లేదా ఓం భైరవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. భైరవుడికి నల్ల నువ్వులను, మినపప్పును, కొబ్బరికాయను సమర్పించాలి. ఈ మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవి జయంతిగా జరుపుకుంటారు. యముడు అంటే అందరికీ భయం, లోకమంతా భయపడుతుంది. అలాంటి యముని సైతం భయపెట్టే మహిమగల స్వామిగా ఈ కాలభైరవుడికి పేరు. సంసార బాధల్లో సతమతమయ్యేవారు, అనారోగ్యం బారిన పడిన వారు, క్షుద్రశక్తుల విజృంభణతో నలిగిపోతున్నవారు కాలభైరవుడిని స్మరిస్తే సకల బాధలు హరింపజేస్తాడు, భక్తులను రక్షిస్తాడు. కాబట్టి అందరూ కాలభైరవారాధన చేసి కాలభైరవుడి అనుగ్రహాన్ని పొందండి. ఈ మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవుడి అష్టమిగా జరుపుకుంటారు. నవంబరు 28వ తేదీ కాలభైరవ అష్టమి. జై శ్రీకృష్ణ.